హే గాయ్స్, నేను మేమను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం ఓఆర్వీని కంటిన్యూ చేయబోతున్నాం అనమాట. లాస్ట్ చాప్టర్లో నేను చెప్పాను కదా, అంటే లాస్ట్ వీడియో చెప్పాను కదా, ఇప్పుడు దోగ్జా వచ్చేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంతవరకు ఉన్న ప్రాబ్లమ్స్ అని పక్కన పెడితే దోగ్జాకి ఒక మెయిన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇప్పుడు అదేంటంటే, ఇప్పుడు దోగ్జా వెనకాల ఒక మెసేజ్ ఉంటుందన్నమాట. ఆ మెసేజ్ దోగ్జా తలలో మోగుతూనే ఉందంట. అదేంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ సోల్ డోమ్ లో అందరికంటే స్ట్రాంగెస్ట్ ఇన్కార్నేషన్ ఎవరంటే దోగ్జా అనమాట. సో ఇప్పుడు దీన్ని నేనేం చేయాలి అనేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడా. ఇంకా దోగ్జా అలా ఉండగా దోగ్జా అని ఎవరో పిలుస్తారు. చూస్తే ఎవరో కాదు, హీవోను హింసుంగ్ వస్తూ ఉంటారనమాట. హీవోని అడుగుతూ ఉంటుందన్నమాట. అక్కడ చాలా పెద్ద వార్ లాగానే జరిగింది కదా, అసలు ఇంప్రెసివ్. దాన్ని చూస్తుంటే అసలు అలా అనిపించింది నాకు. అప్పుడే ఇంకా దోగ్జా అడుగుతాడనమాట, అవును ఇందాక ఎలా ఉన్నారు మీరు అంటే, నేను బానే ఉన్నాను, హింసుంగ్కే కొంచెం దెబ్బలు తగిలాయనేసి హీవోని అంటూ ఉంటే, లేదు నేను కూడా బానే ఉన్నానని హింసుంగ్ చెప్తాడనమాట. సో దోగ్జా అప్పుడే హింసుంగ్ ని చూసి అర్థం చేసుకుంటాడు. హింసుంగ్ ది ఆ మాస్టర్ ఆఫ్ స్టీల్ ఉంటుంది కదా, అది ఫుల్ గా యాక్టివేట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ ఫ్యాబుల్ అనేది హింసుంగ్ కి ఇన్హెరిట్ అయిపోయి ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు హింసుంగ్ స్ట్రెంత్ కూడా ఎక్కువ పెరిగి ఉంటుందని దోగ్జాకి అర్థం అయిపోయి ఉంటుంది అనమాట. తను ఇప్పుడు స్ట్రాంగ్ గా తయారయ్యాడు. అందులో చెప్పాలంటే తను ఒక టాప్ 5 ఇన్కార్నేషన్స్ ఉన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు అనేసి ఇంకా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా దోగ్జా వచ్చేసి ఒకటి సెంటెన్స్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట వేస్ ఆఫ్ సర్వైవల్ లోది. అదేంటంటే, ఈ స్టార్ స్ట్రీమ్ ఉంటుంది కదా, దీంట్లో స్ట్రెంగ్త్ వీక్నెస్ అనేటివి ఒకరి పవర్ లేకపోతే వాళ్ళ స్కిల్ ని బట్టి డిసైడ్ అవ్వరు అనమాట. అది ఇర్రెలవెంట్ దానికి. యాక్చువల్గా ఇది ఎలా డిసైడ్ అవుతారంటే, వాళ్ళ స్టోరీ ఉంటుంది కదా, ఎవరి స్టోరీ అంటే వాళ్ళ స్టోరీని బట్టి అది వీక్నెస్ స్ట్రెంత్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట ఇక్కడ. సో దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, స్ట్రెంత్ అనేది ఇక్కడ ఒకరికి ఫ్యాబుల్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబుల్ ని బట్టి ఉంటుంది, స్టేటస్ ని బట్టి అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. అందుకే ఇప్పుడు దోగ్జా స్ట్రాంగ్ అయ్యాడని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు దోగ్జా ఎవ్వరూ కూడా ఇంతవరకు ఆప్టైన్ చేసుకోలేని ఫ్యాబుల్స్ అన్ని ఆప్టైన్ చేసుకున్నాడు కదా, ఇంపాసిబుల్ అనేవి. సో అందుకే దోగ్జా ఇప్పుడు స్ట్రాంగెస్ట్ గా ఉన్నాడు అని దోగ్జా ఫీలింగ్ అనమాట. ఇప్పుడు నేనేం చేయాలి ఈ మెసేజ్ తో అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా హీవోని అడుగుతూ ఉంటుంది అనమాట, అవును ఆల్రెడీ ఇంకా టైం అయిపోయింది కదా, గ్రేట్ 5 మాన్స్టర్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా, మిగతా ఇన్కార్నేషన్స్ అందరు తట్టుకోగలరా వాటిని అన్నట్టు అంటుందన్నమాట. పర్లేదులే వాళ్ళు బానే ఉంటారు అని దోగ్జా చెప్తాడనమాట. అప్పుడే మనం ఆ ఇన్కార్నేషన్స్ ని చూస్తామా, చూస్తే వాళ్ళు వచ్చేసి ఇంకా రెడీగా ఉంటారనమాట. తొందరగా ఆ లీడర్ ఆఫ్ సాల్వేషన్ చర్చ్ ఉంటాడు కదా, వాడిని ఓడించేయండి, తొందరగా వాడిని చంపేయండి, ఇంకా సుప్రీం రూల్ ని ఫాలో అవ్వండి, తన వెనకలనే ఉండండి అని మాట్లాడుకుంటూ ఉంటారనమాట వాళ్ళు వచ్చేసి. అప్పుడే హ్యూంగ్సుంగ్ అడుగుతాడనమాట, దోగ్జా నీకు ఆల్రెడీ తెలుసు కదా ఇలాంటిది ఒకటి జరుగుతుందని అంటే, దోగ్జా అంటాడు కొంత వరకు ఎక్స్పెక్ట్ చేశాను, మరి ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్తాడు. దోగ్జా యాక్చువల్ గా ఏంటంటే, దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట, ఇలా జాయిన్ వేరే వాళ్ళు కొత్త ఇన్కార్నేషన్స్ వస్తారు కదా, వాళ్ళు కూడా ఇలా మొత్తం అందరిలో జాయిన్ అయిపోతారనమాట. వాళ్ళందరూ కలిసి ఎవరో కొన్ని టార్గెట్ గా పెట్టుకొని వాళ్ళని చంపేంత వరకు ఊరుకోరు. సో వాళ్ళ టార్గెట్ ఇప్పుడు వచ్చేసి నిర్వాణ అనమాట. సో వాళ్ళందరికీ ఒకే ఒక కామన్ ఎనిమి, తనని ఎలాగైనా చంపాలని వీళ్ళందరూ ట్రై చేస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటాడు. అందులోపల ఇక్కడ చూస్తే గాంగ్పిల్ ఏమో తన ల్యాండ్ పోయిందనేసి ఒక బాధలో ఉంటాడు. ఇంకా అప్పుడు వచ్చేసి జిఏ అంటుందన్నమాట, ఏంటి ఇక్కడ ఇంత జరుగుతుంటే మీకేమో మీ ల్యాండ్ గురించి వచ్చిందా అన్నట్టు అంటుంది. అప్పుడే మళ్ళీ గాంగ్పిల్ అంటాడనమాట, దాని గురించి పక్కన పెట్టు, అవును ఇంతకీ సంఘ వాడి దగ్గరే ఉంది కదా, వాడిని ఎలా కాపాడుతామని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. అంటే సంఘాని ఇక్కడ సాల్వేషన్ చర్చ్ వచ్చేసి ఇట్లా పెట్టుకున్నాడు కదా కిడ్నాప్ లాగా, సో అది వీళ్ళకి తెలిసి ఉంటుందన్నమాట, అందుకే అడుగుతూ ఉంటాడు. అప్పుడే దోగ్జా అంటాడు, మనం తన్ని ఇప్పుడే కాపాడలేము, కానీ తను మాత్రం కాపాడుతాంలే అని చెప్తాడనమాట. ఇంకా దోగ్జా ఆలోచిస్తుంటాడనమాట. సో అందులో నిర్వాణ అంత ర్యాష్ గా బిహేవ్ చేయలే సంఘాతో, ఎందుకంటే సంఘ స్పాన్సర్స్ ఒలింపస్ కి సంబంధించిన వాళ్ళు కదా, సో అంత ఈజీగా తను ఏం చేయలే, వాళ్ళతో ఎనిమిటీని పెంచుకోవాలని తిను మాత్రం ఎందుకు అనుకుంటాడులే అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటాడనమాట. అప్పుడే అందరి ముందర ఒక మెసేజ్ వస్తుందన్నమాట. అక్కడే హింట్ 2 రిలీజ్ చేసింటారు. అదేంటంటే, ఇప్పుడు కరెంట్ గా సోల్ డోమ్ లో 9th స్ట్రాంగెస్ట్ ఇన్కార్నేషన్ వచ్చేసి ఇన్సెక్ట్ బై లీ గిలియోంగ్ అంట. సో లీ గిలియోంగ్ వచ్చేసి హ్యూంగ్, నేను 9th హ్యూంగ్ అని ఇంకా చాలా ఆనందంగా వెళ్ళి దోగ్జా చెప్తూ ఉంటే, ఈ పక్క జిఏ మాత్రం ఏంటి నేను ఆ చిన్న పిల్లాడి కంటే వీక్ గా ఉన్నానా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది అనమాట. ఇంకా అప్పుడే దోగ్జా అంటాడు, సర్లే ఇంక అందరూ ఇలా మాట్లాడుకోవడం ఆపేయండి, మనం తొందరగా రెడీగా ఉండాలి అని చెప్పేసి చెప్తాడనమాట. సో దోగ్జా విధానం ఏంటంటే, దోగ్జా ఏం ఆలోచిస్తూ ఉంటాడంటే, ఆల్రెడీ సెకండ్ హింట్ కూడా వచ్చేసింది కదా, ఇంకా తొందరలోనే వాళ్ళు మాన్స్టర్స్ ని రిలీజ్ చేస్తారు, సో అంతకంటే ముందే మేము రెడీగా ఉండాలి అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటాడనమాట. దోగ్జా వీళ్ళందరికీ అంటే చెప్తూ ఉంటాడనమాట, ఇలా బిహేవ్ చేయండి, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనము 4 hours లోపల దీన్ని ఎలాగైనా ఫినిష్ చేసేయాలి, ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ గ్రేట్ 4 మాన్స్టర్స్ కూడా వస్తాయి కదా, అంత లోపల ఇదంతా చేయకపోతే ఇంకా మొత్తానికి అంతా అందం అయిపోతుందని చెప్తాడనమాట. సరే మొత్తానికి హ్యూంగ్సుంగ్ కాంగ్పిల్ మీరిద్దరు కలిసి ఇక్కడ డిఫెన్స్ సిస్టమ్ ని ఇంకా అంటే ఇక్కడ ఉండే ఇన్కార్నేషన్స్ అందరితో ఇట్లా ఫామ్ చేయండి అని చెప్తూ ఉంటాడనమాట. దాని తర్వాత మిగతా వాళ్ళందరూ నన్ను ఫాలో అవ్వండి అని చెప్పేసి మిగతా వాళ్ళని దోగ్జా అంతా తీసుకుని వెళ్తాడు. సో వాళ్ళందరూ కలిసి ఒక ప్లేస్కి వెళ్తారు. అప్పుడు దోగ్జా దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు, ఏంటి
ఆ డోమ్ చూస్తుంటే సాల్వేషన్ చర్చ్ వల్ల అంటే వాళ్ళే ఇట్లా క్రియేట్ చేసినట్టున్నారు అనుకుంటాము. అప్పుడే ఒక వాయిస్ వస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్న ఇన్కార్నేషన్స్ అందరికీ అసలు మన రియల్ ఎనిమీ ఎవరు? అసలు మీరందరూ ఇక్కడికి ఎందుకొచ్చారు? ఎందుకు ఒకరితో ఒకరు ఇట్లా ఫైట్ చేసుకుంటూ ఉన్నారు అని చెప్తూ ఉంటాడు. అతను ఎవరో కాదు, న్యూట్రల్ రూలర్ అనమాట జానిల్‌దో. సో, జానిల్‌దో వచ్చేసి మైక్ పెట్టుకొని అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి తను న్యూట్రల్ రూలర్ కదా అని చెప్పేసి మింజీవన్ అంటుందా. అప్పుడే ఇంక దోక్చా అర్థం చేసుకుంటాడు. అది వాయిస్ యాంప్లిఫికేషన్ స్కిల్ కదా అని చెప్పేసి అర్థం చేసుకుంటాడు. అదే లోపల జానిల్‌దో ఇంక చెప్తూ ఉంటాడనమాట. అసలు మీరందరూ ఇలాంటి ఫీలింగ్స్ మీ అందరికి ఎందుకు వస్తున్నాయో నాకు అర్థమైంది. కానీ మీరే ఆలోచించండి. ఇక్కడ స్ట్రాంగెస్ట్ ఎవరనేది మీకే తెలిసుంటుంది. అది సాల్వేషన్ చర్చ్ కావచ్చు, ఇంకా ఏదైనా వేరే ఫ్యాక్షన్ కావచ్చు. కానీ అందరిలో కల్లా మనందరం చాలా వీకే కదా ఎంతైనా కూడా. సో, మనమందరం ఈ సినారియో వల్ల విక్టిమ్స్. అంటే ఈ సినారియోకి మనం విక్టిమ్స్. సో, మనందరం మనలో మనం కొట్టుకోకూడదని చెప్తూ ఉంటాడు. కానీ అక్కడ ఉండే వాళ్ళందరూ వినరనమాట. గట్టిగా అరుస్తూ ఉంటారనమాట. నోరు మూసుకో, ఆ సాల్వేషన్ చర్చ్ మెంబర్స్ నాకంతా అర్థమైందిలే. వీళ్ళే కదా స్టార్ట్ చేసింది ఫైట్‌ని, వాళ్ళని చంపేయండి అని చెప్పేసి ఇంక వాళ్ళు అంటూ ఉంటారు ఇన్కార్నేషన్స్ వచ్చేసి. జియానిల్ ఏమో చెప్తూ ఉంటాడనమాట. ఆల్రెడీ మీ అందరికి అర్థమై ఉంటుంది. ఇప్పటికే మాన్స్టర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, మనం ఇలా కొట్లాడుకుంటూ ఉంటే ఈ సోల్ మొత్తం అంతమైపోతుంది అని చెప్తూ ఉంటే వాళ్ళేమో వినరనమాట. అయితే ఏం చేయాలి అన్నట్టు అంటూ ఉంటారు. అప్పుడే జానిల్‌దో చెప్తూ ఉంటాడు. సో, మనందరం ఇప్పుడు చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ మీరు ఇంతవరకు అంటే స్ట్రాంగెస్ట్ ఇన్కార్నేషన్ ఎవరని మీరే చూసారు కదా! మీరే అనుకున్నారు కదా ఎవరు అనేసి. సో, వాళ్ళిద్దరి మధ్యలోనే మనం ఒక ఫైట్ పెడదాం. వాళ్ళిద్దరిలో ఎవరికొద్దు వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటారు. మనకేం వాళ్ళిద్దరి మధ్యలో ఇలా ఒక ఫైట్ పెట్టాం కదా! సో, ఆ ఇద్దరు హీరోస్‌కి మధ్యలో మనం ఒక ఫైట్ పెడదాము. వాళ్ళిద్దరిలో అక్కడ ఏం జరుగుతుందో మనకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు స్ట్రాంగెస్ట్ కాబట్టి వాళ్ళిద్దరే చూసుకుంటారని చెప్పేసి చెప్తా ఉంటాడనమాట. అప్పుడే మనం చూస్తామనమాట. లోపల చూస్తే అక్కడ నిర్వాణ ఇంకా యూజింగ్ క్యూక్ ఉంటారనమాట. ఏంటది అందరూ ఆశ్చర్యపోతారనమాట. అసలు ఏంటి వాళ్ళిద్దరు ఇప్పుడు ఫైట్ చేసుకుంటున్నారా అని. దోగ్జా వెళ్ళి దాన్ని ఓపెన్ చేద్దామని చూస్తాడు. కానీ అది ఓపెన్ అవ్వదనమాట. సో, అక్కడ జానిల్‌దో వచ్చేసి ఒక స్టిగ్మాని యాక్టివేట్ చేసింటాడనమాట. ఫేట్ డ్యూయల్ అనేసి. సో, దోగ్జా ఆశ్చర్యపోతాడు. ఏంటి అప్పుడేనా అందులో ప్రిన్స్ గ్వాంగ్ మీద అనమాట ఈ స్టిగ్మా వచ్చేసి. ఏంటి తను ఇలా క్రియేట్ చేశాడని చెప్పేసి ఆలోచిస్తూ ఇంక దోగ్జా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఇన్కార్నేషన్ ఫేసెస్ చూడగానే దోగ్జాకి ఒకటైతే అర్థమైపోతుందనమాట. వాళ్ళందరూ ఏం ఆలోచిస్తూ ఉంటారంటే ఈ సినారియోని మేము క్లియర్ చేయగలిగితే ఒకవేళ ఇక్కడ వాళ్ళిద్దరు స్ట్రాంగెస్ట్ కదా, వాళ్ళిద్దరిలో వాళ్ళే కొట్టుకొని వాళ్ళిద్దరు చనిపోతే మనకే బెస్ట్ కదా అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. సో, దోగ్జా ఇదంతా చదవడానికి వాళ్ళ ఫేస్ చదవడానికి యాక్చువల్‌గా దోగ్జా ఓవర్ స్కిల్ యూజ్ చేయడం కూడా అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఫేసెస్ చూస్తేనే యాక్చువల్‌గానే అర్థం అయిపోతూ ఉంటాయన్నమాట. దోగ్జా అనుకుంటాడు నిజం చెప్పాలంటే మనుషులందరూ చాలా పిరికిపందలు. అందులో నిర్వాణకి బాగా తెలుసు మనుషులు ఎప్పుడు మోస్ట్‌గా పిరికిపందల్లాగా తయారవుతారంటే ఎప్పుడైతే వాళ్ళకి తెలియని ఫ్యూచర్ లేకపోతే వాళ్ళకి అంటే ఏదో బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది కదా ఫ్యూచర్ గురించి. అలాంటప్పుడు వాళ్ళు చాలా పిరికిపందల్లాగా తయారవుతారన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంక దోగ్జా చెప్తాడనమాట. తొందరగా వెళ్ళి ఆ జోనిల్‌దోని చంపేయండి అని చెప్తాడనమాట. అప్పుడే ఇంక జీహే ఇంక హీవోన్ వచ్చేసి చంపడానికి వెళ్తారనమాట. అందులోపల దొకైబీస్ వస్తారనమాట. చూస్తుంటే మీరందరూ మీ కొద్దీ మీరే ఏదో సంథింగ్ క్రియేట్ చేసినట్టున్నారు కదా! చూస్తుంటే చాలా ఫన్‌గానే ఉన్నట్టుంది. సో, మీరందరూ ఇంత ఇంట్రెస్టింగ్ ఫైట్ చేస్తున్నప్పుడు మీ అందరి కోసం నేను కొంచెం చిన్నది ఏదో ప్రిపేర్ చేశానని చెప్పేసి అప్పుడే ఒక స్క్రీన్ చూపిస్తారనమాట. ఆ స్క్రీన్‌లో ఆ డోమ్ లోపల ఏం జరుగుతుందో అది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ డోమ్ లోపల ఉండేది మొత్తం ఏదో పెద్ద టీవీ స్క్రీన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళందరూ చూస్తూ ఉంటారన్నమాట దాన్ని. ఇంక అక్కడ లోపల వాళ్ళిద్దరు ఫైట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఆ డోమ్ పైన జానిల్‌దోన్ వచ్చేసి జీహే ఇంకా హీవోన్ వచ్చేసి అందం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట. ఇంక ఇక్కడ కూడా నార్మల్‌గా ఇక్కడ చూస్తూ ఉంటాం కదా! హ్యూంగ్‌సుంగ్, గాంగ్‌పిల్‌తో వచ్చేసి ఇక్కడ ఫైట్ చేస్తూ ఉంటారు ఆ మాన్స్టర్స్‌తో వచ్చేసి. ఇంకా లోపలేమో అలా ఫైట్ జరుగుతూ ఉంటే బయట ఉన్న ఇన్కార్నేషన్స్ వచ్చేసి సపోర్ట్ ఇస్తూ ఉంటారన్నమాట. నిర్వాణ, యూజుంగ్‌క్యూక్ అనేసి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఇంకా బయటేమో వీళ్ళు దోగ్జాయిలేమో అలా చూస్తూ ఉంటారనమాట. లోపల ఇంకా నిర్వాణ వచ్చేసి యూజింగ్‌క్యూక్ పైకి అటాక్స్ మీద అటాక్స్ పంపిస్తూ ఉంటాడనమాట. యూజింగ్‌క్యూక్ కూడా బాగా అలానే ఫైట్ చేస్తూ ఉంటాడు. సో, అలా బాగా ఫైట్ జరుగుతూ ఉన్న సమయంలో ఈ పక్క బయట చూస్తే జోనిల్‌దో ఏమో చూస్తుంటే మ్యాచ్ ఆఖరికి వచ్చేసేటట్లుంది అని అంటూ ఉంటాడనమాట. జోనిల్‌దోని మాత్రం ఇటు పక్క హీవోను, జీహే మాత్రం ఫాలో చేస్తూ ఉంటారనమాట చంపేయడానికి వచ్చేసి. ఇంక లాస్ట్‌కి కమాన్ నా మీదకి వచ్చే యూజింగ్‌క్యూక్ అనేసి ఇంక తను అంటూ ఉంటాడా. అప్పుడే ఇంకొచ్చేసి యూజింగ్‌క్యూక్ తన స్కిల్‌ని యూజ్ చేస్తాడనమాట. అప్పుడే ఏంటి అది గిగంటిఫికేషన్ కదా అనేసి ఇంక తను అనుకుంటాడా నిర్వాణ వచ్చేసి. ఇంక అలా తను ఆ స్కిల్‌ని యూజ్ చేసిన తర్వాత కూడా నిర్వాణకి ఏం కాదనమాట. బయట ఉండే వాళ్ళు మాత్రం ఆ స్కిల్‌ని చూసి అమేజింగ్ అసలు ఇంత మంచి స్కిల్లా అనేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో, ఈ బ్యాటిల్ నిజంగా చెప్పాలంటే స్ట్రాంగెస్ట్ ఎవరనేది తెలుసుకోవడానికే యూజ్ చేసినట్టు పెట్టినట్టు ఉంది అనేసి ఇంక వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట.
చూస్తే నిర్వాణకు మాత్రం ఏం కాదనమాట ఆ గిగంటిఫికేషన్ యూజ్ చేసినా కూడా. సో తను వచ్చేసి 1000 ఆర్మడ్ అవలోకేటేశ్వర అనేది ఒకటి యూజ్ చేస్తారనమాట. సో దానివల్ల తనకేం కాదనమాట. సో ఇంకా అప్పుడే చూస్తాం అనమాట దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అయినా కూడా అక్కడ లోపల అంత స్ట్రాంగ్ ఫైట్ జరుగుతున్నా కూడా ఇంకా నేనే స్ట్రాంగ్ అని నాకు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి దోగ్జా అనుకుంటాడు. సో ఇంకా దోగ్జా ఏం చేస్తాడంటే అక్కడ నుంచి వేరే బిల్డింగ్ పైకి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత హన్సోయంగ్ బయటికి రా, నాకు తెలుసు నువ్వు వాచ్ చేస్తున్నావు అని ఇక్కడికి వచ్చేయని చెప్తాడనమాట. అప్పుడే హన్సోయంగ్ వచ్చేసి బయటకు వస్తుంది ఒక పోర్టల్ ద్వారా. ఏంటి నీకెలా తెలుసు నేను ఇక్కడ ఉన్నానని హన్సోయంగ్ అడిగితే, హా నేను అంత లౌడ్ స్పీకర్లో చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇక్కడికి రావంటే నేను నమ్మలేనులే అన్నట్టు ఇంకా దోగ్జా అంటాడనమాట. అప్పుడే ఇంకా అసలు బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ కూడా దోగ్జాని చూసి గట్టి అడుస్తున్నాడు అన్నట్లు ఒకటి నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అప్పుడే దోగ్జా అనుకుంటాడు, మొత్తానికి హన్సోయంగ్కి స్పాన్సర్ తినే అయ్యాడా అనేసి అనుకుంటూ ఉంటాడనమాట. హన్సోయంగ్ అంటుందన్నమాట, అసలు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు, ఇప్పుడే అక్కడ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడే దోగ్జా చెప్తాడు, ఏంటి ఇక్కడికి ఫైట్ చూడడానికి వచ్చావా, సినారియోని ఎలా కంప్లీట్ చేయాలని కదా నువ్వు ఆలోచించాల్సిందని దోగ్జా అంటే, అప్పుడే ఇంకా దానికోసం నేను ఖచ్చితంగా స్ట్రాంగెస్ట్ ఎవరు కనిపెట్టాలి కదా, అప్పుడే కదా నేను అంటే ఈ సినారియోని క్లియర్ చేయగలిగేది అని హన్సోయంగ్ అంటూ ఉంటుందన్నమాట. అయినా ఇంతకీ వాళ్ళిద్దరిలో స్ట్రాంగెస్ట్ ఎవరు, యూజింగ్ హ్యూకా కొంపదీసి అని తనంటే కాదని దోగ్జా చెప్తాడు. అయితే ఒక రిలీఫే, ఎందుకంటే యూజింగ్ హ్యూక్ చనిపోతే మళ్ళీ రిగ్రెస్ అవ్వాల్సింది వస్తుంది అది ఇది అని చెప్తూ ఉంటుంది అనమాట. అయితే మొత్తానికి సాల్వేషన్ చర్చ్ లీడరే కదా స్ట్రాంగెస్ట్, నేను వాడిని వెళ్ళి ఇప్పుడు చంపాలి అంతే కదా అని చెప్పేసి హన్సోయంగ్ అంటుందా. ఆవిడే దోగ్జా చెప్తాడు, తను కూడా కాదు స్ట్రాంగెస్ట్ అని చెప్తే, ఏంటి తను కాదా, అయితే మొత్తానికి ఎవరిని చంపమని చెప్తున్నావు నాకు అని హన్సోయంగ్ అడిగితే దోగ్జా వచ్చేసి ఒక రకమైన లుక్ పెడతాడు. దాన్ని చూసి హన్సోయంగ్కి అర్థమైపోతుంది అనమాట, ఏంటి అలా అని మాత్రం చెప్పద్దు అన్నట్టు ఇంకా హన్సోయంగ్ అంటుందన్నమాట. ఇంకా కట్ చేస్తే ఇటు సైడ్ ఏమో ఇంకా అలానే ఫైట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. నిర్వాణ ఇంకా యూజింగ్ హ్యూక్ మధ్యలో వచ్చేసి అక్కడ ఉంటారు కదా దొకైబీస్ అందరూ, వాళ్ళు అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. చూస్తుంటే ఈ ఫైట్ తొందరలోనే అయిపోయేటట్టుంది, నేను అనుకున్నంత సేపు కూడా ఇది లేదు, ఇలానే జరుగుతుంది అనుకో, అసలు ఈ ఫైట్కి ఒక అర్థమే ఉండదు, సర్లే వీళ్ళకి ఒక హింట్ ఇద్దాంలే అనేసి ఇంకా వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడే వచ్చేసి వాళ్ళు హింట్ని కొంచెం తొందరగా రివీల్ చేస్తారనమాట ముందుకంటే. ఇప్పుడు 8th స్ట్రాంగెస్ట్ ఇచ్చేస్తారనమాట. 8th స్ట్రాంగెస్ట్ ఎవరంటే మూన్లైట్ మేడన్ యూసంగా అంట. ఇంకా దాని తర్వాత 7th స్ట్రాంగెస్ట్ ఇన్కార్నేషన్ వచ్చేసి ఆర్మర్ ఫోర్ట్రెస్ మాస్టర్ కాంగ్పిల్దో అంట. నెక్స్ట్ 6th స్ట్రాంగెస్ట్ ఇన్కార్నేషన్ వచ్చేసి జడ్జ్ ఆఫ్ పర్జింగ్ జుంగ్ హీవోన్. సో అదంతా చూసి అందరు ఆశ్చర్యపోతారు, ఓ అయితే సంగానా యూసంగానా, దాని తర్వాత ఇక్కడ 7th వచ్చేసి కాంగ్పిల్దోనా అనేసి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఓ అయితే నేను 6th అన్నట్టు ఇంకా హీవోన్ అనుకుంటూ ఉంటుందా. ఇంకా అప్పుడే సరే ఉండి దాని గురించి పక్కన పెట్టు, ఇప్పుడు వీడిని ఏం చేయమంటావు అని చెప్పేసి అంటే జర్నీలో వచ్చేసి జీహెచ్ వచ్చేసి కాళ్ళ కింద తొక్కేస్తూ ఉంటుంది అనమాట. వీడిని ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే వచ్చేసి జర్నీలో అడుగుతూ ఉంటాడనమాట, అసలు ఆ థాట్ ఇన్ఫెక్షన్ నుంచి నువ్వు ఎలా బయటకు వచ్చావు అన్నట్టు అడుగుతూ ఉంటే నన్ను క్వశ్చన్స్ అడగకు అని చెప్పేసి ఇంకా జుంగ్ హీవోన్ అంటుందన్నమాట. ఇంక అప్పుడే వచ్చేసి తొందరగా ఈ స్టిగ్మా ఉంటుంది కదా తను యూజ్ చేసింటాడు కదా ఈ డోమ్ని క్రియేట్ చేయడానికి, దాన్ని తొందరగా రిలీజ్ చెయ్యి, లేదంటే నేను చంపేస్తా అని చెప్తే జర్నీలో చెప్తాడనమాట, నేను చనిపోయినా కూడా ఈ స్టిగ్మా అనేది రిలీజ్ కాదు, సో నేను చనిపోయినా ఏం జరగదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసి దోగ్జాని హెల్ప్ అడుగుదాం అనుకుంటారు. చూస్తే దోగ్జా ఏమో ఉండడనమాట అక్కడ. ఇంకా ఇక్కడ వాళ్ళు ఇంకా రివీల్ చేస్తూ ఉంటారు మిగతా హింట్స్ కూడా. 5th స్ట్రాంగెస్ట్ ఇన్కార్నేషన్ వచ్చేసి ప్యూర్ హార్టెడ్ స్టీల్ లీ హ్యూంగ్సుంగ్ అంట. సో మొత్తానికి 5th కూడా రిలీజ్ చేసేస్తారనమాట. అలా ఇక్కడ ఇంకా హ్యూంగ్సుంగ్ వీళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారనమాట. దోగ్జా అసలు ఇక్కడ జరిగేదంతా సరిగ్గానే జరుగుతుందా అన్నట్టు ఇంకా హింసింగ్ ఆలోచిస్తూ ఉంటాడనమాట. 4th స్ట్రాంగెస్ట్ ఇన్కార్నేషన్ వచ్చేసి బ్లాక్ ఫ్లేమ్స్ ఎంబ్రెస్ హన్సోయంగ్. ఇంకా అసలు ఏంటి నేను 4th అన్నట్టు ఇంకా హన్సోయంగ్ అనుకుంటుంది అనమాట. అప్పుడే దోగ్జాది పక్కన బాడీ చూస్తాం. అక్కడ దోగ్జా బాడీకి అంటే కరెక్ట్ తన హార్ట్ దగ్గర ఒక నైఫ్ ని దించేసి ఉంటుంది అనమాట. హన్సోయంగ్ వచ్చేసి ఏంటి నువ్వు నిజంగానే ఇలానే చనిపోతావా అని చెప్పేసి హన్సోయంగ్ అంటుంది అనమాట దోగ్జాతో. ఏంటి నన్ను 3rd ప్లేస్ లోకి మార్చడానికి నువ్వు చనిపోతావా అన్నట్టు నవ్వుతూ ఉంటుంది అనమాట. ఇంకా హన్సోయంగ్ వచ్చేసి దోగ్జా ఫేస్ ని చూసి అనుకుంటూ ఉంటుంది అనమాట, అవును కొంచెం బాగా చూస్తే నువ్వేం పెద్ద అంత బాగాలేకోకుండా ఏం లేవు కదా అనేసి అనుకుంటూ ఉంటుంది. అయినా నేనే కదా నిన్ను పొడిచింది, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, నేను ఎందుకు నీ గురించి వరీ అవుతున్నాను అన్నట్టు తను అనుకుంటుందా. అప్పుడే ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడే అంటే వాళ్ళే మాట్లాడుతూ ఉంటారనమాట దొకైబీస్ వచ్చేసి. చూస్తుంటే ఇంకా లాస్ట్ 3 ఫైనలిస్ట్ మాత్రమే మిగిలి ఉన్నట్టున్నారు, వాళ్ళు ఎవరో మీకు కూడా క్యూరియస్ గా ఉంది కదా తెలుసుకోవాలని అని అంటూ ఉంటాడనమాట. సో మొత్తానికి కాన్స్టిట్యూషన్స్ అన్ని అంటే ఇంకా ఎదురు చూస్తూ ఉంటాయన్నమాట వాళ్ళు ఎవరు అనేసి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ సీక్రెటివ్ ప్లాటర్, ఇంకా ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్, ఇంకా బాల్ జనరల్ ఆఫ్ జస్టిస్ వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ నిర్వహణ యూజింగ్ హ్యూక్ మాత్రం అలానే ఫైట్ చేస్తూ ఉంటారనమాట. యూజింగ్ హ్యూక్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు, నా
బాడీ అనేది ఇప్పుడు గిగంటిఫికేషన్ యూజ్ చేస్తుంటాడు కదా, దాని సైడ్ ఎఫెక్ట్ వల్ల బ్రేక్ అవుతుందంట. యూజింగ్ హ్యూక్ కి వాళ్ళ మాస్టర్ వచ్చేసి చెప్పింటారనమాట. ఏమని చెప్పింటారంటే తనటి స్టాట్స్ ఉంటాయి కదా, అవి 3 డిజిట్స్ వచ్చేంత వరకు ఈ స్కిల్ ని ఎప్పుడే కానీ యూజ్ చేయొద్దని చెప్పింటారు. కానీ ఇప్పుడు యూజింగ్ హ్యూక్ అలా చేయలేక యూజ్ చేసేస్తాడు కదా. సో ఇప్పుడు దాని వల్లనే యూజింగ్ హ్యూక్ వచ్చేసి ఇంకా ఎక్కువగా ఫైట్ చేయలేకపోతాడు అనమాట. అందులో ఇప్పుడు చేసి తన ఫైట్ అంతా అన్సర్టైన్ వన్ కదా. సో అందుకే తనకు ఉన్న పవర్ మొత్తం యూజ్ చేయాలని డిసైడ్ అయిపోతాడు అనమాట. అలా డిసైడ్ అవుతాడు, ఇంకా అలా ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట. యూజింగ్ హ్యూక్ అనుకుంటూ ఉంటాడు, నేను దాన్ని చంపగలను, తనని ఖచ్చితంగా నేను చంపగలను అనేసి అనుకుంటూ ఉంటాడు. అందులో కిమ్ దోగ్జాతో ఫైట్ చేసిన తర్వాత తిను ఎలాగైనా తెలిసి అంటే క్లోజ్ కంబాట్ స్కిల్ ని ఒకటి ఆప్టైన్ చేసుకుంటాడు అనేసి యూజింగ్ హ్యూక్ అనుకుంటూ ఉంటాడు అనమాట. యూజింగ్ హ్యూక్ వచ్చేసి దాన్ని చంపగలను అని తన వైపు వెళ్తూ ఉంటే అందులో నిర్వాణ వచ్చేసి తనని కొంచెం ఒక రకంగా చూస్తాడా. అప్పుడే యూజింగ్ హ్యూక్ వచ్చేసి అడ్వాన్స్డ్ మెంటల్ బ్యారియర్ ఉంటుంది కదా, అది వచ్చేసి తన లిమిట్ కి వచ్చేసి ఉంటుంది అనమాట. అప్పుడే యూజింగ్ హ్యూక్ ది ఎక్స్క్లూజివ్ స్కిల్ ఉంటుంది అనమాట, థాట్ వ్యాక్సిన్ అనేసి. అది వచ్చేసి కొంచెం వీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఈ థాట్ వ్యాక్సిన్ వచ్చేసి కౌంటర్ స్కిల్ అనమాట. దేనికంటే నిర్వాణది థాట్ ఇన్ఫెక్షన్, ఎటర్నల్ ప్రిజన్ ఉంటుంది కదా, వాటికి ఇది కొంచెం వ్యాక్సిన్ టైప్ లో పనిచేస్తూ ఉంటుంది అనమాట. కానీ ఎందుకు ఇప్పుడు అంటే సడన్ గా వీక్ అయిపోయాయి కదా, ఎందుకు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట యూజింగ్ హ్యూక్ వచ్చేసి. అప్పుడే తెలుస్తుంది అనమాట యాక్చువల్ గా నిర్వాణ వచ్చేసి 108 అఫ్లిక్షన్స్ అనేది యూజ్ చేసింటాడు అనమాట. ఇంకా మొత్తానికి యూజింగ్ హ్యూక్ కి అర్థం అయిపోయి ఉంటుంది అనమాట తను 108 అఫ్లిక్షన్స్ ని యూజ్ చేశాడని చెప్పేసి. సో ఇప్పుడు యూజింగ్ హ్యూక్ కి మెంటల్ బ్యారియర్ కూడా మొత్తానికైతే వీక్ అయిపోతూ ఉంటాయి అనమాట. అప్పుడే ఇంకా నిర్వాణ ఏమో యూజింగ్ హ్యూక్, నువ్వు నేను ఒకటే, నేను మాత్రమే నేను అంటే అర్థం చేసుకోగలను, కాబట్టి నువ్వు నాలో కలిసిపో, ఇలా ఫైట్ ఇదంతా వద్దు, మన ఇద్దరం ఒకటైపోదామని చెప్తూ ఉంటాడు అనమాట. యూజింగ్ హ్యూక్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు, ఇంత దూరం వచ్చాను నేను, ఇంత దూరం వచ్చాక అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వచ్చేసి ఇంకా దోగ్జా మాటలు చెప్పింటాడు కదా, అవన్నీ తనకు గుర్తు వస్తూ ఉంటాయి అనమాట. అంటే దోగ్జా చెప్పింటాడు కదా, నువ్వు ఈ ప్లేస్ వదిలి వెళ్ళాలనుకోవద్దు, ఎందుకంటే ఇది నువ్వు హ్యూమన్ గా ఉండే ఆఖరి టర్న్ అయ్యిండొచ్చు. సో ఇలా నువ్వు దీన్ని వదిలిపెట్టేసి వెళ్ళకూడదు అని చెప్పింటాడు కదా దోగ్జా వచ్చేసి. అదంతా గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ఇంకా యూజింగ్ హ్యూక్ వచ్చేసి దోగ్జా గురించి ఆలోచిస్తూ ఉన్నాడు కదా, దోగ్జా ఇంకా అంటాడనమాట, ఫైనల్లీ లాస్ట్ కి నువ్వు నా గురించి ఆలోచించావు కదా అనేసి ఇంకా దోగ్జా అనుకుంటాడు. సో ఇంకా దోగ్జా వచ్చేసి యూజింగ్ హ్యూక్ బాడీలోకి వచ్చేసింటాడు అనమాట, ఓఆర్వి యూజ్ చేసింటాడు. ఇంకా లాస్ట్ కి ఫస్ట్ పర్సన్ ప్రొటాగనిస్ట్ వ్యూ పాయింట్ అనేది యాక్టివేట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇంకప్పుడే ఏంటి అసలు 108 అఫ్లిక్షన్స్ నుంచి ఎలా బయటకు వచ్చావు అని చెప్పేసి నిర్వాణ ఆశ్చర్యపోతాడు అనమాట. అప్పుడే ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, అసలు చెప్పలేకపోతున్నాను ఈ ఫీలింగ్ ని, ఏంటి అసలు నిజమైన ఫస్ట్ పర్సన్ ప్రొటాగనిస్ట్ వ్యూ పాయింట్ అంటే ఇలా ఉంటుందా, నా బాడీ మొత్తం పవర్ తో ఓవర్ఫ్లో అయిపోతూ ఉంది, ఇంకా మసిల్స్, ఇంకా అసలు ఈ బాడీ అసలు చాలా చాలా బాగుంది, అసలు నా బాడీ అంతా ఎలా ఉందంటే అసలు నేను ఏదైనా చేసేయగలను అంత కాన్ఫిడెంట్ గా ఉంది, నాకు చాలా బాగుంది, అసలు నేను ఇలా యూజింగ్ హ్యూక్ ని పొసెస్ చేస్తానని అసలు అనుకోలేదు, మొత్తానికి ఇలా చేశానంటే దాని మీనింగ్ హన్సోయింగ్ చెప్పిన పని తను సరిగ్గా చేసినట్టే ఉంది అని చెప్పేసి దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. మొత్తానికి ఇప్పుడు దోగ్జాకి తను అంటే తన హార్ట్ దగ్గరికి దించేటారు కదా, మొత్తానికి తనకి 5 మినిట్స్ మాత్రమే మిగిలిందంట మొత్తానికి దోగ్జా చనిపోయడానికి. సో నిర్వాణ వచ్చేసి మళ్ళా ఆ 108 అఫ్లిక్షన్స్ ది లెవెల్ 2 యాక్టివేట్ చేస్తాడనమాట. సో దోగ్జా వచ్చేసి 4th వాల్ యాక్టివేట్ చేస్తాడు. ఆ 4th వాల్ యూజ్ చేయగానే 108 అఫ్లిక్షన్స్ అనేది టోటల్ గా నలిఫై అయిపోతుంది అనమాట. అసలు ఏంటి ఈ ఫీలింగ్, అసలు నువ్వెవరు అనేసి ఇంకా నిర్వాణ అడుగుతాడు. అందులో కూడా యూజింగ్ హ్యూక్ బాడీని దోగ్జా అలా గాల్లో తీసుకొని వెళ్ళేసి ఇంకా నిర్వాణకు ఒక పని చేస్తాడనమాట. నిర్వాణ ఎక్కడో పోయి పడతాడనమాట. అసలు నిర్వాణకు అర్థం కాదు ఏం జరుగుతుందో అనేసి. అప్పుడే ఇంకా దోగ్జా అంటూ ఉంటాడనమాట, అసలు ఒక డెత్ అంటే ఏందో నీకు సరిగ్గా తెలీదు, దాని గురించి నువ్వు చాలా క్లూలెస్ గా ఉన్నావు, అసలు ఎంత ఫన్నీ సిచ్యువేషన్, కానీ అలాంటిది తినకు తెలియదు కదా నిర్వాణకి. ఎవరైతే అసలు ప్రెసెంట్ లో ఉండలేరో, అసలు ప్రెసెంట్ కంటే చాలా దూరంలో ఉంటారో అలాంటి వాళ్ళు ఎప్పుడు ప్రెసెంట్ గురించే మాట్లాడుతూ ఉంటారు. అది ఎవరో కాదనమాట, నిర్వాణ అనమాట. అంత కాంట్రడిక్షన్ ఎందుకు అన్నట్టు అంటూ ఉంటే అప్పుడే నిర్వాణ వచ్చేసి ఏంటి అసలు నీకు నా గురించి ఎలా తెలుసు అన్నట్టు అంటూ ఉంటే దోగ్జా అంటాడనమాట, నాకు నీ గురించి బాగా తెలుసని తన్ని కొడుతూ ఉంటాడనమాట. అసలు నువ్వు ఇంతవరకు యూజింగ్ హ్యూక్ గా ఒకటవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు, అసలు ఈ సాల్వేషన్ చర్చని నువ్వు ఇంతగా వ్యాపించడానికి కారణం ఏంటి, అందులో మొత్తానికి అసలు నువ్వు ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటో నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా నిర్వాణ వచ్చేసి నవ్వుతూ ఉంటాడనమాట, అసలు నువ్వు ఎవరో నాకు తెలీదు, కానీ నువ్వు చేసేది ఇప్పుడంతా మీనింగ్లెస్, ఎందుకంటే నువ్వు నన్ను చంపావనుకో యూజింగ్ హ్యూక్ కూడా చనిపోతాడు. సో మొత్తానికి ఈ సినారియోని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళలేవు, మొత్తానికి నాశనమే వస్తుంది, ఈ ట్రాజెడీ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది, నేను రీఇన్కార్నేట్ అవుతాను, యూజింగ్ హ్యూక్ రిగ్రెస్ అవుతాడు, సో మేమిద్దరం మళ్ళీ కలుస్తాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకా అప్పుడే మనకి థర్డ్ స్ట్రాంగెస్ట్ ఇన్కార్నేషన్ ఎవరో చూపిస్తారు, అదెవరంటే సుప్రీం రూలర్ యూజింగ్ హ్యూక్ అనమాట. అప్పుడే ఇంకా నిర్వాణ వచ్చేసి ఏంటి అసలు ఏంటిది,
యూజింగ్ యుక్ థర్డా అని అనుకుంటూ ఉంటాడు అనమాట. చాలా షాక్ అయిపోతాడు అసలు యూజింగ్ యుక్ థర్డ్ ఏంటి అనేసి. అప్పుడే ఇంకా అటువైపు కిమ్ దోగ్జా అంటూ ఉంటాడు, యూజింగ్ యుక్ ఖచ్చితంగా ఈసారి మాత్రం నెక్స్ట్ రెగ్రెషన్ అనేది ఎక్స్పీరియన్స్ చేయడు అని చెప్తూ ఉంటాడనమాట. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి నిర్వాణ అంటే ఇంకా దోగ్జా చెప్తూ ఉంటాడు, ఈసారి ఏమైనా సరే యూజింగ్ యుక్ మాత్రం ఖచ్చితంగా బతికే తీరుతాడు. చనిపోతే చనిపోయేది నువ్వు లేదంటే నేను, అంతేగాని యూజింగ్ యుక్ చనిపోవడం అని చెప్తూ ఉంటే, ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు, నేను నిర్వాణని, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో స్ట్రాంగెస్ట్ ఇన్కార్నేషన్ నేనే అని చెప్పేసి నిర్వాణంగా అప్పుడు అంటూ ఉంటాడు. అంటే యూజింగ్ యుక్ కాకపోతే నేనే కదా స్ట్రాంగెస్ట్ అన్నట్టు అంటూ ఉంటాడు అనమాట. సో అప్పుడే చూస్తాం ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది. అదేంటంటే సెకండ్ స్ట్రాంగెస్ట్ అనమాట. అది ఎవరో కాదు, నిర్వాణ అనమాట. ఏంటి సాల్వేషన్ చర్చ్ లీడర్ నిర్వాణ మోయిబియస్ సెకండ్ స్ట్రాంగెస్టా అని చెప్పేసి తను ఆశ్చర్యపోతాడు. అసలు ఏంటి ఇది ఎలా జరిగింది, ఇది ఎలా సాధ్యం అన్నట్టు అనుకుంటూ ఉంటాడు అనమాట. నమ్మలేకపోతాడు నిర్వాణ వచ్చేసి. అప్పుడే దోగ్జా చెప్తాడు, నిర్వాణ నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా నువ్వు ప్రెసెంట్ లో బతకాలని చెప్పేసి, అది ఎలానో నేను నీకు నేర్పిస్తాను అని చెప్పేసి ఇంకా దోగ్జా అంటాడనమాట. అసలు నీకు చావ్ అంటే ఏందో నేను చూపిస్తాను అని దోగ్జా అంటాడు. ఇంకా అలానే మనం బయట చూస్తుంటాం. బయట వచ్చేసి వాళ్ళు కూడా అసలు ఆశ్చర్యపోతారు, అసలు ఏంటిది, అయితే మొత్తానికి స్ట్రాంగెస్ట్ ఎవరు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు అంటే చూస్తూ ఉంటారు. అందులోపల వచ్చేసి అక్కడ మాస్టర్స్ అన్ని వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా అప్పుడే ఇంకా మనకి ఇంకోటి చూపిస్తారు, కరెంట్ నెంబర్ ఆఫ్ ఇన్కార్నేషన్స్ ఎంతమంది అంటే 89,000 ఉన్నారంట. సో అప్పుడే ఇంకా అజూషి అని చెప్పేసి జీహే వచ్చేసి ఇంకా వస్తుంది అనమాట హ్యూన్సుంగ్ కి హెల్ప్ చేయడానికి. హీవోను జీహే కలిసి ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట హ్యూన్సుంగ్ వచ్చేసి. లోపల నిర్వాణ వచ్చేసి, ఏంటి నాకు చావండి ఏందో చూపిస్తావా, అసలు నేను చనిపోను, నువ్వు ఏం చేసినా నేను చనిపోను, అసలు నేను చావును అనేది ఎక్స్పీరియన్సే చేయలేను అసలు, అయినా నేను అంత ఈజీగా చనిపోయేటట్టుంటే ఇంత అవస్థలు ఎందుకు పడతాను అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. దోగ్జా అంటాడు, నువ్వు నిజం చెప్పు, నువ్వు ఇప్పటి వరకు చావాలనే కదా అనుకుంటూ ఉన్నావు అని చెప్పేస్తే నిర్వాణ వచ్చేసి ఆశ్చర్యపోతాడు, ఏం మాట్లాడుతున్నాడా అన్నట్టు. అప్పుడే దోగ్జా చెప్తాడు, నువ్వు చనిపోలేకపోతున్నావు, సో నువ్వు మిగతా వాళ్ళు చనిపోతే వాళ్ళ చావులో నువ్వు కంఫర్ట్ తీసుకుంటున్నావు. సో నువ్వు ఇంతవరకు సాల్వేషన్ అని అందరికి చెప్తూ ఉన్నావు కదా, యాక్చువల్గా ఆ సాల్వేషన్ అంటే ఆ ఫ్రీడమ్ కావాల్సింది నువ్వు, కానీ వేరే వాళ్ళ చావు నుంచి ఆ ఫ్రీడమ్ ని నువ్వు కోరుకుంటున్నావు. సో వాళ్ళ చావు, వాళ్ళ ఒకే ఒక లైఫ్ ని వాళ్ళు బతికి చచ్చి అదంతా నువ్వు చూసి దాన్ని సాటిస్ఫాక్షన్ పొందుతున్నావు కదా అని చెప్పేసి దోగ్జా అంటూ ఉంటాడు అనమాట. వేరే వాళ్ళు చనిపోతే వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళలో ఒకరినై ఫీల్ అవ్వాలనుకుంటున్నావు, సో నాకు అది అర్థమైంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే వచ్చేసి దోగ్జాకి క్యారెక్టర్ నిర్వాణ మోయిబియస్ మీద అండర్స్టాండింగ్ పెరిగిందని వస్తుంది అనమాట మెసేజ్. దాని తర్వాత నిర్వాణ అంటూ ఉంటాడు అనమాట, నా గురించి నీకు అంతా తెలిసినట్టు మాట్లాడొద్దు అని చెప్తూ ఉంటే దోగ్జా అంటాడు, సో ఇందువల్లనే కదా నువ్వు కూడా యూజింగ్ యుక్ తో ఒకటి అవ్వాలనుకున్నావు, ఎందుకంటే యూజింగ్ యుక్ తో నువ్వు ఒకటి అయిపోయావు అనుకో నీకు యాక్చువల్గా నీ ఎగ్జిస్టెన్స్ ని నువ్వు ఎరేస్ చేయొచ్చు అనుకుంటున్నావు, అంతే కదా, నేనేం తప్పు చెప్పలేదు కదా అని చెప్పేసి దోగ్జా అంటూ ఉంటాడనమాట. ఎందుకంటే రీఇన్కార్నేషన్ అనేది ఒక హైయెస్ట్ గ్రేడ్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన స్టిగ్మా అనమాట. సో నువ్వు అలాంటి హైయెస్ట్ గ్రేడ్ కాన్స్టిట్యూషన్ స్టిగ్మాని ఎరేజ్ చేయాలంటే నువ్వు అంతకంటే హైయెస్ట్ కాన్స్టిట్యూషన్ స్టిగ్మాని పొందాలన్నమాట. సో అందుకనేసి ఇప్పుడు యూజింగ్ యుక్ తో పాటు సేమ్ అంటే ఒకటి అయిపోయాడు అనుకో, యూజింగ్ యుక్ ఒక కాన్స్టిట్యూషన్ వచ్చేసి దీన్ని ఎరేజ్ చేయగలదని తను నమ్మింటాడనమాట. అందుకే అలా చేస్తున్నావు కదా అనేసి దోగ్జా అంటూ ఉంటే, నువ్వు అసలు నా ఇమాజినేషన్ కి బియాండ్ లో ఉన్నావు అని చెప్పేసి ఇంకా నిర్వాణ అంటాడనమాట. నేను చాలాసార్లే వినాలే అన్నట్టుగా దోగ్జా చెప్తే, అయితే సరే నన్ను చంపేయి, అంటే డెత్ అంటే నాకేం భయం లేదు, నువ్వు నన్ను చంపే, కానీ ఒకటి మాత్రం ఆలోచించు, నువ్వు నన్ను చంపేశావంటే నేను మళ్ళీ పుడతాను, నేను మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాను. సో నేను రివైవ్ అయిన కొద్దీ నీ కంపానియన్స్ని ఒక్కొక్కరిని చంపేస్తాను, సో అంత వర్స్ట్ పెయిన్ అనేది నేను నీకు ఇస్తాను అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటాడనమాట. ఎలా అంటే మీ అమ్మకి ఎలా ఇచ్చానో అంత పెయిన్ నీకు కూడా ఇస్తానని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా దోగ్జా కొంచెం ఏంటి వాళ్ళ అమ్మ నాన్న ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఏంటి నువ్వు మా అమ్మని మీట్ అయ్యావా అని అడుగుతాడు దోగ్జా వచ్చేసి. తన ఫోర్త్ వాల్ అనేది కొంచెం ట్రెంబుల్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడే అసలు తను ఎంత గొప్ప అమ్మ, అసలు అలాంటి డిలైట్ఫుల్ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, అసలు నీకు తెలిసినట్టే, ఇంకా చెప్పాలంటే అని చెప్తూ ఉంటే అసలు వాళ్ళ అమ్మ గురించి వినగానే దోగ్జాది ఫోర్త్ వాల్ అనేది ఇంకా ఒడిగిపోతూ ఉంటుందన్నమాట. నిర్వాణ వచ్చేసి ఇంకా నవ్వుతూ ఉంటాడనమాట, పట్టుకున్నా నేను అన్నట్టు అనుకుంటాడు. అంటే ఇప్పుడు దోగ్జాది ఫోర్త్ వాల్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల 188 అఫ్లిక్షన్స్ అనేది ఇంకా నిర్వాణ యూజ్ చేయగలుగుతాడనమాట తన పైన. సో అప్పుడే దోగ్జా పైన యూజ్ చేస్తాడు ఆ స్కిల్ వచ్చేసి. అప్పుడే నిర్వాణ చెప్తూ ఉంటాడనమాట, నాకు ఇప్పటికీ గుర్తుంది తను అసలు ఎలా స్ట్రగుల్ అయింది, ఎలా అంటే బతిమాలింది తన లైఫ్ కోసం అనేసి. అప్పుడు దోగ్జా అనుకుంటాడు,
మా అమ్మ అలా వేరే వాళ్ళని అట్లా బతిమాలి ఉంటుందంటే నేను నమ్మలేను, కానీ ఎందుకో అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడా. అప్పుడే ఫోర్త్ వాల్ అనేది చాలా వణికిపోతూ ఉంటుందా. ఇంకా లాస్ట్కి దోగ్జా అంటే కొంచెం ఏదో వాయిస్ వింటూ ఉంటాడనమాట. మాస్టర్ పరిగెత్తు, మాస్టర్ ఈ వరల్డ్ని మీరు కాపాడాలి అని వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఇది ఈ ప్లేస్ ఇప్పుడు విన్న వాయిస్ ఇవన్నీ చూస్తుంటే అని దోగ్జా అనుకుంటూ ఉంటాడా. అప్పుడే ఎదురుగా చూస్తే నిర్వాణ ఏమో యూజన్క్యూక్ నాతో పాటిరా అని ఇంకా అంటూ ఉంటాడనమాట. ఏంటి నువ్వు కూడా వచ్చావా అని నిర్వాణ అంటూ ఉంటాడనమాట దోగ్జాతో. నువ్వు ఇక్కడికి వచ్చిండకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు దోగ్జాకి అర్థమవుతుంది ఇది వచ్చేసి యూజన్క్యూక్ ది ఇన్నర్ మైండ్ అనమాట. ఈ ఇన్నర్ మైండ్ లోకి ఫోర్త్ వాల్ కొంచెం ట్రెంబుల్ అవుతున్నప్పుడు తిని వచ్చేసి ఇన్వేడ్ అయి ఉంటాడు అనమాట నిర్వాణ. ఇప్పుడు దోగ్జా వచ్చేసి యూజన్క్యూక్ ఇన్నర్ మైండ్ లోకి వచ్చేసింటారు. అసలు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది నువ్వు అని చెప్పేసి నిర్వాణ అంటూ ఉంటాడు. దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట ఇది ఒక ఇన్నర్ మైండ్ కదా, ఇక్కడ అసలు ప్లాసిబిలిటీ అనేది చాలా లీస్ట్ గా పనిచేస్తుంది. అంటే దాని మీనింగ్ వచ్చేసి ఇప్పుడు నిర్వాణ దగ్గర ఉన్న ఫుల్ పవర్స్ యూజ్ చేయగలడు అనమాట. నిర్వాణ వచ్చేసి ఇప్పుడు అలా యూజ్ చేయగలడు కదా నిర్వాణ. అప్పుడే తన ట్రూ ఫామ్ లోకి వచ్చేస్తాడు నిర్వాణ వచ్చేసి. ఒక మాన్స్టర్ లాగా వస్తాడనమాట, ఒక మనిషిలాగా ఉంటాడనమాట. నేను నిర్వాణ మోయిబియస్ అని తను చెప్తాడు. ఇది నిర్వాణ ట్రూ ఫామా అని చెప్పేసి దోగ్జా అనుకుంటాడనమాట. అప్పుడే ఇంకా దోగ్జా అంటాడనమాట అసలు ఆ రీఇన్కార్నేషన్ కి వెనుకలు ఉన్న ప్రిన్సిపల్ గురించి నీకు తెలుసా. అసలు నీ సౌల్ ఉంటుంది కదా అది మండనాస్ గార్డియన్ కి బౌండ్ అయి ఉంటుంది. సో నువ్వు ఇక్కడి నుంచి అండర్ వరల్డ్ కి నువ్వు చనిపోయినా కూడా వెళ్ళలేవు. మొత్తానికి ఎవరైతే కొత్తగా ఇప్పుడు జస్ట్ బార్న్ అయింటారు కదా వాళ్ళ ప్రెసెంట్ లైఫ్ లోకి నువ్వు వెళ్తూనే ఉంటావు. అసలు నువ్వు అలానే వెళ్తూనే ఉంటావు ఎందుకంటే నీ గ్రేట్ కాన్సన్ట్రేషన్ వల్ల. సో మొత్తానికి నువ్వు ఇమ్మోర్టల్వి కాదు అని చెప్పేసి దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి ఇంకా నిర్వాణ అంటాడనమాట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అంటే అప్పుడే దోగ్జా అంటాడనమాట దాని మీనింగ్ ఏంటంటే ఒకవేళ నీ బాడీ రివైవ్ అయినా నీ సౌల్ రివైవ్ అవ్వదు అని చెప్పేసి దోగ్జా చెప్తే అసలు ఏం మాట్లాడుతున్నావు అదంతా నాన్ సెన్స్ అని చెప్పేసి నిర్వాణ దోగ్జా పైకి అటాక్ చేయాలనుకుంటాడు. అప్పుడే ఏం జరుగుతుందంటే తను అటాక్ చేయలేకపోతాడు అనమాట. ఏంటది ఏం చేసావని నిర్వాణ అడుగుతాడు. అప్పుడే మనకి అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఇదంతా ఒక రియాలిటీ అయ్యింటే దోగ్జా ఎప్పుడో చనిపోయింది అనమాట ఈ అటాక్స్ ని మొత్తం చూసి. కానీ ఇక్కడ ఇది కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఇప్పుడు దోగ్జా వచ్చేసి యూజన్క్యూక్ ని పోసెస్ చేశాడు కదా. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ ప్లేస్ అనేది యూజన్క్యూక్ ఒక ఇన్నర్ మైండ్, అంతేకాకుండా ఇది దోగ్జాది కూడా ఇన్నర్ మైండే అవుతుంది ఎందుకంటే అది ఫస్ట్ పర్సన్ వ్యూ పాయింట్ కదా. సో మొత్తానికి ఎక్స్క్లూజివ్ స్కిల్ అనేది ఇక్కడ యాక్టివేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి దోగ్జా బతికిపోతాడు ఫస్ట్ చెప్పాలంటే. సో దోగ్జా కూడా ఓహో ఇదా ఫోర్త్ వాల్ అంటే అని దోగ్జా అప్పుడు అనుకుంటాడు అనమాట. మొత్తం అదంతా ఒక పేజెస్ లాగా వస్తుంది అనమాట, ఒక పెద్ద వాల్ వస్తుంది అనమాట. సో దోగ్జా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే నిర్వాణ వచ్చేసి ఆశ్చర్యపోతాడు. అసలు ఏంటిది, ఏం చేసావు నువ్వు, అసలు తొందరగా ఈ వాల్ ని రిలీజ్ చేయి, ఇది ఇది అంటూ ఉంటాడా. అప్పుడే నిర్వాణ వచ్చేసి గమనిస్తే ఆ వాల్ పైన అక్షరాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఏమని వస్తుందంటే నేను ఒకవేళ ఇలా రీఇన్కార్నేట్ అవ్వడానికి కారణం ఈ వరల్డ్ ఎగ్జిస్ట్ అవ్వడమే అయితే అలాంటి ఈ వరల్డ్ నే ఎరేస్ చేస్తే నేను రీఇన్కార్నేట్ అవ్వనవసరం లేదు కదా అని ఆలోచిస్తూ ఉంటాడు కదా. అదంతా పడుతూ ఉంటుంది అనమాట. ఆ ఆలోచన వచ్చేసి నిర్వాణదనమాట. సో నిర్వాణ ఏంటిది ఇది అసలు ఏంటిది అన్నట్టు చూస్తూ ఉంటాడనమాట. ఒకవేళ యూజన్క్యూకే అయితే ఖచ్చితంగా తను ఈ వరల్డ్ యొక్క అంతానికి నన్ను తీసుకొని వెళ్ళగలడు అని నిర్వాణ ఆలోచించినాడు కదా. అవన్నీ అక్కడ వర్డ్స్ లాగా వస్తూ ఉంటాయన్నమాట. నిర్వాణ ఆశ్చర్యపోతాడు. అసలు ఇది నీకు ఎలా తెలిసింది అన్నట్టు. దోగ్జా అంటాడనమాట నువ్వు ఈ వరల్డ్ ని ఎండ్ వరకు చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఇక్కడే చనిపోతావు అని దోగ్జా చెప్తాడు. నిర్వాణ వచ్చేసి ఇంకా తను ఇంతసేపు ఆ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నట్టు నవ్వుతాడనమాట. అప్పుడే ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా మెసేజ్ వస్తూ ఉంటుందన్నమాట. ఫైనల్లీ రీఇన్కార్నేటెడ్ నిర్వాణ వచ్చేసి నా వన్ అండ్ ఓన్లీ లైఫ్ 100 years తర్వాత 100 years తర్వాత ముగించబోతుందా అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడనమాట. సో లాస్ట్ కి ఇదే నా డెత్ అంటే అన్నట్లు ఆ అక్షరాలన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో కానీ ఆ మూమెంట్ లో నిర్వాణ వచ్చేసి ఒకటైతే రియలైజ్ అవుతాడనమాట. ఇదే తన జీవితాంతం ఇంతవరకు అంటే ఈ డెత్ కోసమే కదా వెయిట్ చేసింది, కానీ తనకెందుకు ఒక రకమైన హెజిటేషన్ వస్తుందన్నమాట. సో నేను ఎందుకు ఇప్పుడు భయపడుతున్నాను, అసలు ఏంటి, ఇలా నేను ఆలోచించకూడదు కదా అని తను ఆలోచిస్తూ ఉంటాడు. ఆ మాటలన్నీ వచ్చేసి ఆ ఫోర్త్ వాల్ పైన లెటర్స్ రూపంలో రావడం నిర్వాణ చూస్తాడనమాట. అప్పుడే నిర్వాణకి ఇంకా చావు అంటే చావబుద్ధి అవ్వదనమాట. నేను చావాలనుకోవట్లేదని నిర్వాణ చెప్తూ ఉంటాడు. ఇంకా ఫోర్త్ వాల్ మీద మనం ఇంకా చదువుతూ ఉంటాం అనమాట. అదేంటంటే నిర్వాణ వచ్చేసి ఇంకా అరచలేకపోతాడు ఎందుకంటే తన మౌత్ నుంచి వర్డ్స్ అనేవి బయటికి రాకోకుండానే తన బాడీ మొత్తం అంతమైపోతూ ఉంటుంది అనమాట. అక్కడ నిర్వాణ ఆర్మ్స్ అంతా డిసపియర్ అయిపోతూ ఉంటాయి. లేదు నేను చావాలనుకోవట్లేదు అని నిర్వాణ చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే నిర్వాణ లాస్ట్ చనిపోయే ముందు మాట్లాడుతూ ఉంటాడు. అది ఫోర్త్ వాల్ చెప్తుంది అనమాట. ఏం చెప్తాడంటే మీ అమ్మ సీక్రెట్
అది నాకు తెలుసు. మీ అమ్మ ఏం చెప్పాలనుకుందో, అసలు మీ అమ్మ నీకు ఇంతవరకు చెప్పని స్టోరీ ఒకటి నాకు తెలుసు అని చెప్తూ ఉంటాడనమాట నిర్వాణ. నిర్వాణ వచ్చేసి నువ్వు నన్ను కాపాడితే ఇక్కడి నుంచి నేను ఖచ్చితంగా నీకు చెప్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. నిర్వాణ లాస్ట్‌కి తను చనిపోయే ముందు తనకి అస్సలు ఇష్టం లేని మాటలు చెప్తాడు. అదేంటంటే నాకు చావాలని లేదు అని చెప్తాడనమాట. యాక్చువల్‌గా ఇంతవరకు నిర్వాణకి చనిపోవాలనే ఉంటుందనమాట. తనకి ఇష్టం లేని మాటలంటే నాకు చావాలని లేదు. సో, ఆ మాటలు లాస్ట్‌లో చెప్తాడనమాట. ఇంక లాస్ట్‌కి నిర్వాణ పూర్తిగా అంతమైపోతాడనమాట. ఆ ఫోర్త్ వాల్ అనేది నిర్వాణ మోయిబియస్ అనే క్యారెక్టర్‌ని పూర్తిగా డివోట్ చేసి ఉంటుందనమాట. అప్పుడే దోగ్జా దాన్ని చూసి అనుకుంటూ ఉంటాడనమాట. సో, మొత్తానికి థియేటర్ డంగన్ బాస్‌ని చంపినప్పుడు, ఇప్పుడు నిర్వాణాన్ని చంపినప్పుడు ఉండే రియాక్షన్స్, రెస్పాన్సెస్ ఫోర్త్ వాల్ నుంచి వచ్చినవి వేరువేరుగా ఉన్నాయని చెప్పేసి దోగ్జా గమనిస్తాడనమాట. అప్పుడే ఫోర్త్ వాల్ వచ్చేసి దోగ్జాని చూస్తూ ఒక స్మైల్ ఇస్తుందనమాట సాటిస్ఫాక్షన్‌తో. అది మెసేజ్ రూపంలో దోగ్జాకి వస్తూ ఉంటుంది. ఇంకా ఫోర్త్ వాల్ వచ్చేసి దోగ్జా వైపు కొంచెం గ్రీడీ ఐస్‌తో చూస్తూ ఉంటుందనమాట. అప్పుడే దోగ్జా ఆలోచిస్తాడు, అవును నేను ఆలోచిస్తే ఇంతవరకు అసలు ఫోర్త్ వాల్ అంటే ఏందో నాకు కరెక్ట్‌గానే తెలీదు అసలు. ఇంకా అంతేకాకుండా అది నిర్వాణాన్ని చంపింది సరే, అక్కడి వరకు బానే ఉంది. కానీ తర్వాత అని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తాడా, అప్పుడే ఫోర్త్ వాల్ మీద అక్షరాలు వస్తూ ఉంటాయి. ఆ మూమెంట్లో కిమ్ దోగ్జా ఏం ఆలోచించాడంటే, ఏదో ఒక రోజు ఈ ఫోర్త్ వాల్ నన్ను కూడా తినేయగలదేమో, నన్ను కూడా డివోర్స్ చేయగలదేమో అనుకున్నాడు అని చెప్పేసి వస్తుందనమాట. ఇంకా దోగ్జా ఒక్క క్షణం అలా అంటే కొంచెం భయపడినట్టు వస్తుందనమాట దోగ్జాకి. అప్పుడే 108 అఫ్లిక్షన్స్ది రిలీజ్ అయిపోయి ఉంటుందా. అప్పుడే దోగ్జా వచ్చేసి యూజన్ క్యూక్ బాడీలోకి వచ్చేస్తాడనమాట. మళ్ళీ బయటకు వచ్చేస్తాడు ఇన్నర్ వరల్డ్ లో నుంచి. అప్పుడే బయటికి రాగానే అక్కడ ఒక దొగైపీస్ చెప్తూ ఉంటారనమాట. చూస్తుంటే ఈ సినారియో ఎందుకు వచ్చేసేటట్టుంది అన్నట్టు ఇంకా చెప్తాడనమాట. అంటే దాని మీనింగ్ ఏంది, దోగ్జా చనిపోయాడని అక్కడ బయట. సో ఇక్కడ ఈ బాడీలో దోగ్జా అక్కడి నుంచి అలానే పడిపోతాడనమాట. సో అప్పుడే వచ్చేసి స్ట్రాంగెస్ట్ ఇన్కార్నేషన్ అతను ఎవరంటే అని ఇంకా దొగైవిస్ అంటే చెప్పేస్తూ ఉన్నారా. అప్పుడే రివీల్ చేసే లోపల దోగ్జా ఒమ్నిషన్ రీడర్స్ వ్యూ పాయింట్ ఉంటుంది కదా స్టేజ్ 3, అది డియాక్టివేట్ అయిపోయి, ఎందుకంటే మెంటల్ ఎగ్జాషన్ ఎక్కువ అయిపోయింది, ఇంకా అక్కడే పడిపోతాడనమాట. సో దోగ్జా కూడా అక్కడ లిమిట్ అయిపోయి ఉంటుంది కాబట్టి పడిపోతాడు. ఇంకా కిమ్ దోగ్జా మళ్ళీ చనిపోయాడు అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అనేది మళ్ళీ వస్తుంది అనమాట. సో ఈసారికి దోగ్జా చనిపోయాడు, పూర్తిగా చనిపోయాడు. ఇంకా దాని తర్వాత లాస్ట్ కి 2 days తర్వాత దోగ్జాని వచ్చేసి ఫనరల్ చేసింటారు అనమాట. దోగ్జాని ఒక బాక్స్ లో పాతిపెడేస్తారు ఇంకా మొత్తానికి. ఏంటి ఈసారి నిజంగానే చనిపోయాడేమో అన్నట్టు ఇంకా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. జీహే అంటుంది, ఖచ్చితంగా తను మళ్ళీ బతుకుతాడు, ఇంతకాలం ఎన్నిసార్లు చనిపోయినా మళ్ళీ బతికొచ్చాడు కదా, అసలు మాస్టర్ ఎక్కడ, మాస్టర్ ఉంటే ఖచ్చితంగా అజుషిని కాపాడతాడు అని ఇంకా వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారనమాట. ఇది ప్రాంక్ కదా, అజుషి లే అని జీహే అంటూ ఉంటుందన్నమాట. ఇంకా మొత్తానికి తినే కదా స్ట్రాంగెస్ట్ అసలు సోల్లో అని చెప్పేసి ఇంకా మింజీవోన్ అంటుందన్నమాట. ఇంకా న్యూ మెయిన్ సినారియో అనేది స్టార్ట్ అవుతుంది తొందరలో అనేసి ఒక మెసేజ్ వస్తుంది అనమాట. సో వాళ్ళు ఇప్పటికీ దోగ్జాని పాతిపెట్టేయాల్సిందే, ఇంకా దోగ్జా లేని వాళ్ళలో వీళ్ళందరూ ఉండాల్సిందే అని దోగ్జా లాస్ట్ కి మనకి అక్కడికి అర్థమవుతుంది అనమాట. సో గాయస్, దోగ్జా నిజంగానే చనిపోతాడా, లేదంటే దోగ్జా మళ్ళీ బతికి వస్తాడా, లేదంటే అసలు దోగ్జా ఏ వరల్డ్ లో ఉంటాడు, అండర్ వరల్డ్ కి వెళ్ళిపోతాడా, ఇదంతా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ 29th ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. తొందరలోనే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ కూడా ఇచ్చేయండి అండ్ బై బై.